మొత్తం నువ్వే తిని ఆడికేం పెట్టద్దు ఇక జ్వరం తప్పేసాడు ఆడు. నువ్వేంటే హైదరాబాద్ లో పెట్టేసావు సడన్ గా మార్కెట్. అమెరికా నుంచి అక్క వస్తుంది కదా, రిసీవ్ చేసుకోవడానికి వచ్చాం. అందరం వచ్చేసాం. అన్నట్టు బావ గురించి చెప్పలేదు కదా, సూపర్. నువ్వు పెళ్లిలో వచ్చేసావుగా, క్యూట్ గా ఉంటాడు కదా. ఆడికి పెరుమొక్కలేట వచ్చా. ఏదైనా కొంచెం చెప్తే చాలు ఇంకొకరి గురించి. వెంటనే చూడు ఎంత పొడుగ్గైపోయావు, నీ ముక్కెంత ఎర్రగైపోయిందో. బేసిక్ గా అబ్బాయిలంతా మంచోళ్ళు, అదే వచ్చింది మీతోటి. గాలి గాలి మార్చు. స్వేచ్ఛనిచ్చినప్పుడు వాడుకోవాలమ్మా. ఏమి ఇవ్వాలో ఏం తీసుకోవాలో తెలుసుకోవాలి. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఒక గంట మజ్ను, ఒక చిక్కాల దేవదాస్, ఒక పసుపేటి రోమియో, వీళ్ళందరి చరిత్రలో లవ్ స్టోరీలు క్రియేట్ చేసిన వాళ్ళే. ఒక ట్రెండ్ సెట్ చేసి పేరు. వీళ్ళందరికీ భిన్నంగా ఒక అమ్మాయిగా పుడితే ఇంత అదృష్టం, ఒక అమ్మాయిగా పుడితే ఇంత బాగుంటుందా అనిపించేలా మాత్రం చేస్తానే. ఈ హగ్లు ముద్దులు అంటావా బోనస్. దా చుట్టుకో, కట్టుకో, వాటేసుకో. ఎవరు చెప్తా మనకేంటి, నీ పన్ను చూసుకోమా. ఇంకా చెప్పు, నువ్వే చెప్పు. ఇంకా చెప్పు. ఈ టైంలో ఆడకు, ఖచ్చితంగా అబద్ధాలే చెప్తాను. వెతికే పనిలో నువ్వుంటే ఎదురు చూపై నేనున్నా, నీకే జతగా అవ్వాలని. ఇంకా చెప్పాలి, ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలి. నువ్వే చెప్పాలి, ఇంకా చెప్పింకా. ఇంకా చెప్పాలి, ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలి. ఇంకా నువ్వే చెప్పాలి, ఇంకా చెప్పింకా. ఓహో ఓ అబ్బాయి, నీకై ఓ అమ్మాయి ఉంటుందో వెతుక్కోమనన్నారే. ఇందరిలో ఎలాగే అయినా నేనిలాగే నీ జాడని కనుక్కుంటూ వచ్చానే. మేము పుట్టింది అసలు మీకోసం, అంటారిలా కలవడం కోసం. ఇంతలా 20 ఏళ్ళ ఏమి చేస్తావే నీకు మేం బాగా నచ్చేంతలా మారడం కోసం. ఏళ్ళు గడవాలే ఇలా అంతా స్థాయి హైరానా, నచ్చేస్తారకుండా మీ అబ్బాయిలే మాకు. అదే అదే తెలుస్తూ ఉందే. ఇంకా చెప్పాలి, ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలి. ఇంకా నువ్వే చెప్పాలి, ఇంకా చెప్పింకా. ఇంకా చెప్పాలి, ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలి. ఇంకా నువ్వే చెప్పాలి, ఇంకా చెప్పింకా. మేము పొమ్మంటే ఎంత సరదారా మీకా క్షణం మీరు వెళుతుంటే నీడలా వస్తాం గనక. మేము ముందొస్తే మీకు ఏం తొయ్యదులే. ఇది నిజం అనగడం కోసం కారణం ఉండదు గనక. మంచోళ్ళు మొండోళ్ళు కలిపేస్తే అబ్బాయిలు మా కోసం దిగొచ్చారు. అదే అదే అలా అనొద్దే. ఇంకా చెప్పాలి, ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలి. ఇంకా నువ్వే చెప్పాలి, ఇంకా చెప్పింకా. ఇంకా చెప్పాలి, ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలి. ఇంకా నువ్వే చెప్పాలి, ఇంకా చెప్పింకా. లా 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 లా
వస్తావయ్యా Excuse me? వస్తానండు ఎందుకు కంగారు పడతా తప్పుకోవయ్యా. వస్తున్నాడు అది చూడు బావా అది డౌన్ అయిపోయింది బా అది మధ్యాహ్నం 3ంటికి రైజ్ అవుతుంది 30 ఏళ్ళ నుంచి ఆఫీస్లోనే ఉన్నాం బావా నా మాట విను కదా కొడుతున్నా సార్ ఆ, సార్ ఏంట్రా మీకోసం ఎవరో మీ ఊరి నుంచి వచ్చారు ఎవరికో ఉద్యోగం ఇప్పించారంట కదా ఏంటి వచ్చాడా ఆడు మనకి బాగా కావాల్సిన 2 నిమిషాలు కూర్చోబెట్టి వచ్చేస్తాను ఇదిగో చూడు 2 మీదకి వెళ్ళు సార్ 10 నిమిషాలు కూర్చోమన్నారండి సార్ ర్యాన్ బ్యాగ్స్ ఓపెన్ చేయి బాబు పేరు మీద ర్యాన్ బ్యాగ్ సార్ ఓపెన్ చేయి సార్ ఇప్పటికే అక్కడి నుంచి కూర్చున్నాడు ఇప్పటికైనా పిలవమంటారా అయ్యో బాబు బలుటోడురా ఆడు మనకి బాగా కావాల్సిన నీకు తెలసలేదు కూర్చోబెట్టు ఇదిగో ఈ 2 ఓపెన్ చేయి టైం ఎంత అయిందే 2. ఇందాక చిలకడ దుంప కూరేసుకుని తింటుంటే ఆడే గుర్తుకొచ్చాడు పెద్దోడు ఏం చేస్తున్నాడు ఏంటో ఆయన ఎక్కడున్నా కరెక్ట్ గా టైంకి భోంచేసేస్తారు లేకపోతే ఖర్చు లేకుండా వచ్చేది కోపం. రైస్ మానేశాను బావా సమ్మకు వచ్చేస్తుందని ఇది మాత్రం ఎందుకు ఇది కూడా మానే దయచేసి వెళ్ళిపోద్ది ఏమయ్యా బాగా దోసేవా పని మీద ఉండు ర్యాన్ బ్యాగ్స్ ఓపెన్ చేయి నువ్వు సూపర్ బా అంటే ఆ. పొద్దు నుంచి ఉన్నాడు అతను ఆ. 5 అయింది అయ్యి బాబోయ్ బలటోడురా ఆడు మనకి బాగా కావాల్సిన కూర్చోబెట్టు వెళ్ళు బావా రేయ్! ఎవడ్రా? ఎవడరా నాకు ఉద్యోగం ఇప్పిస్తానండి ఎవడాడు నువ్వే కదా ఎందుకు అనవసరం ఊళ్ళోకి వచ్చి డబ్బాలు కొడతారు నీ పాటలు పడవచ్చు కదా మేమని అడిగావా సర్కిల్ అంటే యాదవ సర్కిల్ ముందు మనుషులుగా చూడటం నేర్చుకోండి లైఫ్ భలే చిత్రంగా ఉంటుందిరా ఎంత దూరం ఇస్తే అంత దూరం వెళ్ళిపోద్ది. పని అవలేదురా వర్కౌట్ అయ్యేలా లేదు ఆ జనాలు ఆ గోల్ చూస్తుంటే మన వల్ల అయ్యేలా లేదురా ఇంటికి పోవాలనిపిస్తుంది భలేవడరా బాబు ఇది ఒకటే ఏంటి ఇది కాకపోతే ఇంకోటి ఏంట్రా ఇంకోటి ఉండేది ఒక్కొక్కడిని చూస్తుంటే తలుచుకుంటేనే బుర్ర హీట్ ఎక్కిపోతుంది నాకేం అర్థం కావట్లేదురా బయటికి తెలియట్లేదు కానీ లోపల తుడిచేస్తుంది చిన్నప్పుడు నువ్వు నన్ను స్కూల్కి తీసుకెళ్ళటం నీ వెనకాలే నేను రావటం ఇది అలవాటైపోయి నేను వత్తగా నువ్వు వెళ్ళనంటాం నేను పోజులు కొట్టేయటం ఒక ఏజ్ వచ్చాక అలివేణి శ్రీవల్లి ధనలక్ష్మి కృష్ణకుమారి అది వీళ్ళ గురించి నువ్వు ఇంట్లో చెప్పేస్తావు నేను భయపడ్డాను నా స్కెచ్లు నేను వేసుకోవటం నరేంద్ర థియేటర్ పద్మశ్రీ థియేటర్ సినిమాలు అమ్మ నాన్న ఆడు వీడు ఎన్ని ఫీలింగ్స్ రా బాబు రే ఇవన్నీ నీకెందుకు గుర్తొచ్చినాయిరా ఇప్పుడు నువ్వే కదా అన్నావు ఏం అర్థం కావట్లేదని ఇది సరిపోవా ముందు ముందు ఇంకెన్ని చూడాలి రేపు నీకు పెళ్ళం వచ్చి నాకు పెళ్ళం వచ్చి వాళ్ళిద్దరు జాకెట్ ముక్కలకి బిర్యానీలు కొట్టేసుకుని 2-3 గుడ్డాగాళ్ళు వచ్చి మమ్మీ డాడీ హోంవర్క్ గాడిది గుడ్డు రే రే అప్పుడు కూడా మన ఇద్దరు ఎలా ఉంటారు రే గుర్తెట్టుకో కబుర్లు చెప్పమంటే రెడీగా ఉంటారా హలో హలో ఎరా బాగున్నావా పెద్దోడేడి అక్కడ వెళ్ళిన పని ఏమైంది నువ్వే అడుగు ఎవర్రా అమ్మా మాట్లాడతావా నువ్వు మాట్లాడుకో ఒక్క నిమిషం మాట్లాడతాడంట రే ఇరికిస్తావు కదరా పెద్దోడా ఎరా ఫోన్ చేసావా ఆ,
టైం ఫోన్ చేయాలరా ఆ, ఉమ్, నా చేతి సున్నుండలు నీకు ఇష్టం కదా అవి పంపించమంటావా ఉమ్, ఉమ్. ఈ మార్టీ ఏమన్నావురా